कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। హీరోలందరూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా చేస్తున్నా కూడా స్టాండ్ బై పెట్టుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం నా రూటే సెపరేట్, నేను పుష్ప 2 సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు వేరే సినిమా జోలికి వెళ్లనంటూ కూర్చున్నారు. అయితే పుష్ప 2 వచ్చే నెలాఖరికి కంప్లీట్ కాబోతుంది. మరి ఇప్పటికైనా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ రాబోతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి పుష్ప తర్వాత బన్నీ సినిమాల విషయంలో ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి. అప్పట్లో అట్లీతో సినిమా అనుకున్నారు. మైత్రి మూవీస్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా క్యాన్సిల్ అయిందని తేల్చేశారు. అయితే అసలు సినిమా చెయ్యాలా వద్దా అన్న విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయని, మరో 2-3 రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే అటు అట్లీ కూడా బన్నీ డిసైడ్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ మూవీ కమిట్ అయ్యే పనిలో ఉన్నారు. అసలు వీళ్ళందరూ కాదు, త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందని అప్పట్లో వార్త వైరల్ అయింది. 4వసారి తెరకెక్కబోతున్న ఈ కాంబినేషన్ కి సంబంధించి పోయిన నెలాఖరిని 26 కానీ 28న కానీ సినిమా మొదలవుతుందని డేట్స్ కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈసారి రొటీన్ కమర్షియల్ మూవీ కాకుండా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కబోతుందని, జాన్వీ కపూర్ హీరోయిన్ అని టాక్ కూడా నడిచింది. అయితే మళ్లీ త్రివిక్రమ్ సినిమా మీద ఎలాంటి మూమెంట్ లేదు. అట్లీ త్రివిక్రమ్ సినిమాల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా స్ట్రాంగ్ రూమర్స్ తో జనాలు ఫిక్స్ అయ్యారు. కానీ సందీప్ రెడ్డితో బన్నీ సినిమా అలా కాదు. టీ సిరీస్ తో కలిసి సందీప్ బన్నీ సినిమా చేస్తున్నట్లు, భారీగా ప్లాన్ చేస్తున్నట్లు పోస్టర్ తో సహా అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడప్పుడే ఆ సినిమా కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే సందీప్ నెక్స్ట్ 4-5 ఏళ్లు 2 సినిమాలతో బిజీగా ఉంటానని చెప్పేశాడు. 5 ఏళ్ల తర్వాత ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో, ఎవరి ఇమేజ్ ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో తెలియదు. కాబట్టి ఆ సినిమా కూడా కాల్ ఆఫ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి 3 డైరెక్టర్లు లిస్ట్ లో ఉన్నా బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు. కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరాజ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. రిలీజ్ కి ఇంకా సరిగా నెల రోజులు టైం ఉండడంతో కౌంట్ డౌన్ పోస్టర్ తో ఆడియన్స్ ని మరోసారి అలర్ట్ చేసింది టీం. సింపుల్ పోస్టర్ అనుకున్నారు కానీ ఇన్ డెప్త్ లుక్స్ తో 2 డిఫరెంట్ లుక్స్ లో ఎన్టీఆర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోస్, సాంగ్స్ లో డిఫరెంట్ గా కనిపించారు. ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తే, చుట్టుమల్లే సాంగ్ లో యంగ్ లుక్ లో కనిపించారు. దాంతో ఎన్టీఆర్ యాక్టింగ్ షేడ్స్ ఎలా ఉండబోతున్నాయో, ఫియర్ ఆఫ్ ఫేసెస్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఎంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో అంటూ ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. వీటితో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే పవర్ఫుల్ గా ఎన్టీఆర్ కి పోటీ ఇచ్చేలా కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. దేవరాజ్ సెప్టెంబర్ 27న థియేటర్లోకి రాబోతోంది. ఇంకా నెల రోజులు టైం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్ల హడావిడితో పాటు ప్రీమియర్ల సందడి కూడా స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి 26 నుంచే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి రంగం సిద్ధం చేశారు. అయితే అదే రోజు మిడ్ నైట్ నుంచే ఇండియాలో కూడా దేవరా ప్రీమియర్స్ వేయడానికి రెడీ అవుతోంది టీం. వీటితో పాటు టికెట్ ప్రైజింగ్ మీద కూడా చర్చ జరుగుతోంది. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ 2 పార్ట్లుగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న దేవరా ఫస్ట్ డేనే భారీ ఓపెనింగ్స్ ఎయిమ్ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈసారి తన మార్కెట్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న ఎన్టీఆర్ అక్కడి ఆడియన్స్ కూడా ఓన్ చేసుకునేలా గ్రాండ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఇప్పటికే సాంగ్స్ తో ఆకట్టుకున్న దేవరా 3వ పాట రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. శ్రీలీల సూపర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. గుంటూరు కారం తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని శ్రీలీల ఇప్పుడు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది. తెలుగులో శ్రీలీల పనైపోయినట్టే అనుకున్న వాళ్ళకి రాబిన్ హుడ్ మూవీతో పాటు రవితేజతో సినిమాలు అనౌన్స్ చేసి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తెలుగులోనే కాదు తమిళ, హిందీలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు నుంచి తమిళ్ కి షిఫ్ట్ కాబోతుంది శ్రీలీల. తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి లేనంత క్రేజ్, హైప్ తెచ్చుకుని సంవత్సరానికి 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ చేసిన శ్రీలీల మొన్న మధ్య అజిత్ గుడ్ బ్యాక్ అగ్లీలో ఛాన్స్ దక్కించుకున్నట్టు టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ శ్రీలీల ఫిక్స్ అయినట్టు టాక్. తమిళ్తో పాటు హిందీలో కూడా క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా అయిపోయిందని, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కూడా టాక్ నడుస్తోంది.
ఇలా శ్రీలీల మీద వరుసగా తమిళ్, హిందీ సినిమాల ఎంట్రీపై రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ కి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో చెక్ పెట్టేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు స్టార్ హీరోలు, పెద్ద హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. మొన్నీ మధ్య రామ్ కూడా డబుల్ స్మార్ట్ 60 కోట్లు ఖర్చు పెడితే కనీసం 15 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అయినా సరే చిన్న హీరోలు ఏ మాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్ గా నాగ్ చైతన్య కెరీర్ లో 30 నుంచి 40 కోట్లకు మించి బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కలేదు. అలాంటిది తండేల్ మూవీ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి 1000 మంది డాన్సర్స్ తో 3 కోట్ల బడ్జెట్ తో పాట షూట్ చేసింది టీం. అసలే నాగ్ చైతన్యకి హిట్ ట్రాక్ అంతగా లేదు. అందుకే ఇంత బడ్జెట్ పెట్టడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. 4-5 ఏళ్లుగా సోటో హిట్ లేని వరుణ్ తేజ్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో మట్కా మూవీ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు వరుణ్ తేజ్ కి 50 కోట్ల కలెక్షన్సే లేవు. అలాంటిది అంత బడ్జెట్ తో సినిమాలు చేయడం రిస్క్ అన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే 15 కోట్లతో భారీగా సెట్లు వేసి షూట్ చేస్తున్నారు కరుణ్ కుమార్ అండ్ టీం. బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఉన్న వరుణ్ తేజ్ 50 కోట్లు ఎలా రికవర్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అప్పుడెప్పుడో కోవిడ్ లో వచ్చిన రంగ్ దే సినిమా తర్వాత ఏ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకొని నితిన్ కూడా 50 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల కాంబినేషన్ లో శ్రీలీల, నితిన్ జంటగా చేస్తున్న రాబిన్ హుడ్ కి మైత్రి మూవీస్ గట్టిగా స్పెండ్ చేస్తోంది. కంటెంట్ బాగుంది కాబట్టే అంత పెడుతున్నామని చెబుతున్నా నిజంగా కంటెంట్ బాగున్నా నితిన్ 50 కోట్లు రాబట్టగలడా అంటూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. సినిమా అటూ ఇటైతే కష్టమని స్టార్ హీరోలే ఆచితూచి బడ్జెట్ పెట్టుకుంటుంటే గట్టిగా 25 కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం కూడా ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కా సినిమా